Hi, my name is Gautam, and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri, and doctor name is like Nagesharov, and the clinic name is Neocare Homeopathy. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. వృశ్చిక లగ్నం, వృశ్చిక రాశి. ఈ యొక్క వృశ్చిక లగ్నానికి లగ్న మరియు షష్టాధిపతి అయినటువంటి అంగారకుడు ఈ యొక్క 5వ స్థానంలో ఉండడం వల్ల విద్యార్థులకి విద్యలో మార్కులు ఎక్కువగా రావడం, పెద్దవాళ్ళకి పిల్లలతో ఆడుకోవాలన్న ఆసక్తి మరియు వేరే వాళ్ళకి సహాయం చేయాలన్న ఆసక్తి ఇట్లాంటివి అధికంగా కలిగే అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు మరియు న్యాయ సంబంధం విషయాల అనుకూల ఫలితాలు, తీర్పులు ఇట్లా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క ఆకస్మిక ధనలాభాలు, ఆకస్మిక వ్యావహారికపరమైన విజయాలు మరియు సంఘంలో పేరు ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు పెరగడం ఇట్లాంటి శుభకరమైన పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే లాభాభివృద్ధి మరియు ఈ యొక్క వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకి తొందరగా వీసా పాస్పోర్ట్ లభ్యం అవడం మరియు తొందరగా విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వడం ఇట్లాంటి పరిణామాలు అధికంగా ఈ యొక్క వృశ్చిక లగ్నం వాళ్ళకి జరిగే అవకాశం ఉంది. అలాగే ధన మరియు పంచమాధిపతి అయినటువంటి గురు భగవానుడు 7వ ఇంట్లో ఉండడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి 100కి 100% ఈ సమయంలో ప్రయత్నిస్తే కనుక వివాహం అయిపోయే అవకాశాలు ఉంటాయి. ధన అభివృద్ధి అవుతుంది. అలాగే దైవికమైన బలం, శక్తి పెంపొందడం వల్ల మరి ఈ యొక్క దైవశక్తి బాగా జాగృతంగా అవడం వల్ల తొందరగా అనుకూలవతమైన భార్య లభించే అవకాశం ఉంది. అలాగే ఆడవాళ్ళు అయితే కనుక అనుకూలుడైన భర్త వాళ్ళకి లభించే అవకాశం ఉంది. కానీ ఈ సమయంలో వివాహం కోసం ప్రయత్నిస్తే ఒక గురువు 1 సంవత్సరం పాటు ఇదే రాశిలో ఉంటారు కాబట్టి తొందరగా వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క స్టామినా, ఇమ్యూనిటీ బాగా పెంపొందుతుంది మరియు తీసుకునే నిర్ణయాలు సరైన అయ్యే అవకాశం ఉంటుంది. వేరే వాళ్ళు కూడా మీకు సరైన సలహాలు, సూచనలు ఇచ్చి మీ ఉన్నతికి, మీ అభివృద్ధికి బాగా తోడ్పడతారు. అలాగే లాభస్థానాన్ని కూడా ఈ యొక్క గురువు చూడడం వల్ల లాభాభివృద్ధి బాగా అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే అన్ని పరాలకు కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభ పరిణామాలు జరిగే అవకాశం ఉంది. సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. బాగా మాట్లాడగలుగుతారు, సభల్లో బాగా ప్రసంగించగలుగుతారు, అనర్గళంగా ప్రసంగించి 10 మందిని ఆకట్టుకోగలుగుతారు. అన్ని పరాలకు కూడా యోగించి లాభించి శుభ పరిణామాలు పరిపూర్ణంగా కలిగజేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే బెనిఫిట్లన్నీ కూడా పరిపూర్ణంగా మీరు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క లగ్నానికి తృతీయ, చతుర్థాధిపతి అయిన శని 4వ ఇంట్లోనే ఉండడం వల్ల వాహన గండాలకి, ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది. వృత్తిపరంగా టెన్షన్స్, స్ట్రెస్ లెవెల్స్ అధికంగా ఉంటుంది. తల్లికి కొద్దిగా అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి. భూములు, స్థిరాస్తులు వాటి విషయంలో స్వల్పమైన లిటిగేషన్స్ ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. అప్పుడప్పుడు మాట వల్ల కూడా సమస్యలు, ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. టంగ్ స్లిప్ అయ్యి దానివల్ల కూడా సమస్యలు క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయాలు అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిది. అలాగే 6ని కూడా శని చూడడం వల్ల శత్రురోగ రుణాది పీడలు, దృష్టి దోషాలకు అధికంగా గురవడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. అలాగే వృత్తిపరంగా టెన్షన్లు, మానసిక ఒత్తిడి, కొద్దిగా ఉద్యోగాలు మారాలని అనిపించడం అలాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. మారితే కనుక కొద్దిగా ఇబ్బందులు, సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఉద్యోగాలు మారే విషయంలో 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి, లేకపోతే ఇబ్బందులు, సమస్యలు తప్పవు. అలాగే వృశ్చికం మీద కూడా శని యొక్క పాపదృష్టి ఉండడం వల్ల కొద్దిగా టెన్షన్స్, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. అప్పుడప్పుడు స్టామినా, ఇమ్యూనిటీ దెబ్బతింటాం, తీసుకునే నిర్ణయాల తడబాటు, కొద్దిగా ఒత్తిడికి గురవడం, మానసికమైన సంఘర్షణకు గురవడం, కొద్దిగా కొన్నిసార్లు తప్పు నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా వ్యవహరిస్తే అన్ని పనులకు మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే సప్తమ మరియు ఈ లగ్నానికి వ్యయాధిపతి అయిన శుక్ర భగవానుడు ప్రథమార్థంలో కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు, అనవసరమైన ఖర్చులు ఇట్లాంటివి క్రియేట్ చేసే అవకాశం ఉంది. ద్వితీయార్థంలో కూడా స్టామినా, ఇమ్యూనిటీ స్వల్పంగా దెబ్బతీయడం, వివాహపరంగా స్వల్పంగా ఆలస్యాలు క్రియేట్ చేయడం ఇట్లాంటి పరిణామాలు ఈ యొక్క శుక్రుడు ద్వితీయార్థంలో ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు అప్రమత్తంగా వ్యవహరిస్తే ఈ దోష ప్రభావం నుంచి బయటపడగలుగుతారు. అలాగే అష్టమ మరియు లాభాధిపతి అయిన బుధ భగవానుడు కూడా ఈ లగ్నానికి పాపి యోగకారకుడు కాదు. కాబట్టి ఈ యొక్క బుధుడు బాగా అశుభకరమైన పరిణామాలనే కలుగజేసే అవకాశం ఉంది. ప్రథమార్థంలో కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు, కొద్దిగా విదేశాలకు వెళ్ళే విషయాల్లో వీసా పాస్పోర్ట్ మంజూరయ్యే విషయంలో స్వల్పమైన జాప్యాలు ఇట్లాంటివి క్రియేట్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా బుధ దశలు, అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ద్వితీయార్థంలో స్వల్పమైన వివాహ ఆటంకాలు మరియు తీసుకునే నిర్ణయాల్లో
కొద్దిగా మానసిక ఒత్తిడి టెన్షన్స్కి అధికంగా గురి చేయడం ఇట్లాంటి పరిణామాలు బుధుడి ద్వారా కలిగే అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ లగ్నానికి భాగ్యాధిపతి అయిన చంద్రుడు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి పరిపూర్ణమైన శుభకరమైన పరిపూర్ణమైన మంగళకరమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా రెస్టారెంట్లు ఫుడ్స్కి సంబంధించిన బిజినెస్లు నౌకా సంబంధమైన క్రయ విక్రయ లావాదేవీలు ఇట్లాంటి వాటిల్లో ఉన్నవాళ్ళు వాటిల్లో బాగా రాణింపు గుర్తింపు తెచ్చుకోగలుగుతారు. అలాగే మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. సరైన టైంకి సరైన నిర్ణయం తీసుకొని అన్ని విషయాల్లో కూడా చొచ్చుకొని దూసుకొని ముందుకెళ్ళిపోతారు. అన్ని పరాలకు కూడా బాగుంటుంది. అన్ని పరాలకు లాభించి పరిపూర్ణమైన శుభ పరిణామాలనే చంద్రుడు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ లగ్నానికి దశమాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ యొక్క మేషరాశిలో ఉండడం వల్ల కొద్దిగా శత్రురోగ రుణాది పీడలు సూర్యదశలు అంతర్దశలు నడిచినట్లయితే కొద్దిగా తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సూర్యదశ నడిచినట్లయితే విదేశ స్థానాన్ని కూడా సూర్యుడు చూడడం వల్ల వీసా పాస్పోర్ట్ తొందరగా మంజూరయ్యి తొందరగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే ద్వితీయార్థంలో సూర్యుడు ఈ యొక్క 7వ ఇంట్లోకి రావడం వల్ల ముఖ్యంగా సూర్యదశ అంతర్దశ నడిచినట్లయితే ముఖ్యంగా గురువు కూడా అక్కడ ఉండడం వల్ల వివాహం తొందరగా అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ యొక్క సూర్యదశ నడవకపోతే కొద్దిగా మిక్స్డ్గా ఉండే అవకాశం ఉంది. జన్మజాతకాన్ని కూడా కంపేర్ చేసుకున్నప్పుడు చూసుకుంటే కనుక ఫలితాన్ని ఎగ్జాక్ట్గా మనం చెప్పగలుగుతాము. అలాగే ఈ యొక్క దశమాధిపతి అయినటువంటి సూర్యుడు దశలో అంతర్దశ నడిచినట్లయితే గవర్నమెంట్ జాబ్ మీ జన్మజాతకంలో కూడా వృత్తి స్థానం బాగున్నట్లయితే కనుక గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే కనుక 100కి 100% గవర్నమెంట్ ఉద్యోగం లభించే అవకాశాలు పరిపూర్ణంగా ఉన్నాయి. కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే గవర్నమెంట్ జాబ్ లభ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ లగ్నానికి 5వ ఇంట్లో రాహువు లాభంలో కేతువు ఉండడం వల్ల వ్యక్తిగత జాతకంలో ముందుగా రాహు వైపే కేతువు మిగిలింటే కేతు రాహులు ఇద్దరు యోగించి పరిపూర్ణమైన శుభకరణమైన ఫలితాలనే ఇచ్చే అవకాశం ఉంది. దైవీకోణ బలం శక్తి పెంపొందుతుంది. తలమైన తలంపుగా కొన్ని పనులు అనుకోని విధంగా సక్సెస్ అయిపోయి చేతికి బాగా డబ్బులుగా చేతికి అందుతాయి. అలాగే లాభాభివృద్ధి అవుతుంది. ఆకస్మిక ధనపరమైన వ్యావహారిక పరమైన లాభాలు చేకూరుతాయి. అందరిలో కూడా పేరు ప్రఖ్యాతులు గుర్తింపు ఇట్లాంటివి అధికంగా దక్కే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయాన్ని మీరు సరైన రీతిలో ఉపయోగించుకుంటే బాగా ఉన్నత స్థితి నుంచి బాగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. అన్ని పరాలుగా కూడా యోగించి లాభించి పరిపూర్ణమైన శుభకరమైన మంగళకరమైన ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో మీకు ముందుగా కనుక మీకు కేతు వైపు రాహు మిగిలి ఉంటేట్లయితే శత్రురోగ రుణాది పీడలు కొద్దిగా అనూహ్యపరమైన అనుకోని అశుభ సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అలాగే చేద్దాకా వచ్చి కొన్ని లాభాలు మిస్ అవ్వడం మరియు కొన్ని అవకాశాలు కూడా చేద్దాకా వచ్చి అవి సరిగ్గా అందకపోవడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు స్వల్పంగా విద్యాటంకాలు స్నేహితుల బంధువుల ద్వారా స్వల్పంగా మోసగించబడడం ఇట్లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాల్లో అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించగలరు. అలాగే దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మీరు అనుకున్న పనులు సక్సెస్ అవ్వాలనుకుంటే విశేషంగా ఆంజనేయ స్వామి ఆరాధన, ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా పారాయణ కానీ హనుమత్ బడబాణుల స్తోత్రం పారాయణం చేసుకోవడం కానీ లేకుంటే మనోజవం మారుతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి ఈ మంత్రాన్ని రోజు 11 సార్లు జపించుకుని మీరు బయటికి వెళ్ళినట్లయితే కనుక కార్యసిద్ధి అయ్యి మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా నెరవేరి అన్ని పనులు కూడా శుభాలు చేకూరుతాయి. అలాగే మీకు దోష ప్రభావం నుంచి బయటపడాలనుకుంటే కనుక ఈ యొక్క బొబ్బర్లు కేజీన్నర ప్రమాణంగా శుక్రవారం పూట బ్రాహ్మణులకు ఎవరికైనా కానీ పట్టు వస్త్రంతో బ్రాహ్మణులకు దానంగా ఇచ్చినట్లయితే ఈ దోష ప్రభావం నుంచి పరిపూర్ణంగా బయటపడి మరి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి. శుభం.